హెచ్1బి ప్రాసెస్ని కంప్లీట్గా లాటరీ బేస్ నుండి వేజ్ లెవెల్ సిస్టమ్కి చేంజ్ చేస్తున్నారు. ఇట్ విల్ బీ అప్లైడ్ ఫ్రమ్ 2026 మార్చ్లో జరిగే సెలక్షన్ ఉంటుంది కదా, అప్పటి నుండే ఈ పర్టికులర్ ప్రాసెస్ అప్లై అవుతుంది. సో చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఏంటి, ఎట్లా అప్లై అవుతుంది, ఇది అసలు లాటరీ అయినా కాదా అని. సో నేను ఈ పర్టికులర్ వీడియోలో క్లియర్గా ఎవ్రీ డీటెయిల్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు వేజ్ లెవెల్ 4 ఏంది, 3 ఏంది, 2 ఏంది, వేజ్ లెవెల్ 1 ఏంది, అండ్ ఆ సెలక్షన్ ఎట్లా జరుగుతుంది, అండ్ ఏ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది, ఎవరికి బెనిఫిట్ అవ్వదు. సో ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో యుఎస్సిఐఎస్ రీసెంట్గా అనౌన్స్ చేసింది కంప్లీట్లీ దే ఆర్ స్క్రాపింగ్ ది ఓల్డ్ వర్షన్ ఆఫ్ వీసా లాటరీ ప్రాసెస్, హెచ్1బి లాటరీ ప్రాసెస్ తీసేసి కంప్లీట్గా బ్రాండ్ న్యూ సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నారు. అది ఏంటంటే వేజ్ లెవెల్ బేస్డ్. సో వేజ్ లెవెల్ 4 అనేది టాప్ మోస్ట్ శాలరీ వచ్చేవాళ్ళు, దెన్ నెక్స్ట్ శాలరీ వేజ్ లెవెల్ 3, నెక్స్ట్ శాలరీ వేజ్ లెవెల్ 2, నెక్స్ట్ శాలరీ వేజ్ లెవెల్ 1. దీనిలో వేజ్ లెవెల్ 4 అంటే అది మేనేజర్ రోల్స్ అని అట్లా ఇట్లాంటి కన్ఫ్యూజన్లో పెడుతున్నారు జనాలు. అదేం లేదు. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ అ రోల్ దట్ యు ఆర్ వర్కింగ్ ఆన్, ఓన్లీ థింగ్ ఈజ్ యువర్ శాలరీ మ్యాటర్స్. సో నీకు ఎంత హయ్యెస్ట్ శాలరీ ఉంటే నీకు అంత ఈజీగా హెచ్1బి వచ్చే పాసిబిలిటీ ఉంది. సో దీన్ని క్లియర్గా ఒక ఎగ్జాంపుల్తో పాటు చూద్దాం. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ ఓకే visalife.net వెబ్సైట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. ఓకే, అందుకని అది ఓపెన్ చేసిన. దీనిలో క్లియర్గా మీరు చెక్ చేస్తే కరెంట్ సిస్టమ్ ఎట్లుందంటే ఎవ్రీ వన్ హ్యాడ్ 1 ఎంట్రీ, ప్రతి ఒక్కరు 1 ఎంట్రీ ఆప్షన్ ఉండేది. సాలరీతో సంబంధం లేదు. ఓకే, ఎంట్రీ లెవెల్ ఆర్ సీనియర్ లెవెల్కి సేమ్ లాటరీ బేస్డ్ కాబట్టి తేడా లేకుండేది. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఓకే, క్యాండిడేట్స్ ఆర్ గ్రూప్డ్ బై వేజ్ లెవెల్స్, వేజ్ లెవెల్ మీద డిపెండ్ అయ్యింది. మల్టిపుల్ రౌండ్స్ ఉంటాయి. ఓకే, హయ్యర్ వేజ్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. ఓకే, ఇది ఓవరాల్ డిఫరెన్స్ కంపేర్ విత్ ఓల్డర్ ప్రీవియస్ ఇయర్కి అండ్ కరెంట్ ఇయర్కి. ఓకే, అండ్ వేజ్ లెవెల్స్ 4 డిఫరెంట్ వేజ్ లెవెల్స్ ఉన్నాయి యూఎస్ ప్రకారం. ఓకే, ఎక్స్పీరియన్స్, రెస్పాన్సిబిలిటీ, కాంప్లెక్స్ ఆఫ్ ద రోల్, మార్కెట్ సాలరీ డేటా. సో ఇవి రోల్స్ యూఎస్లో కరెంట్ ఉన్న రోల్స్. లెవెల్ 1 వచ్చేసి కాలేజ్ గ్రాడ్యుయేట్స్ కానీ, బేసిక్ ఇనీషియల్ స్టేజ్లో 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ కానీ, ఆర్ ఒక పర్సన్ అదర్ పర్సన్ సపోర్ట్తో పనిచేసేటోళ్ళు, అంటే వేరే పర్సన్ ఆల్వేస్ సపోర్ట్ చేస్తుండాలి ఆఫీస్లో, అండ్ లోయెస్ట్ సాలరీ ఉన్న వాళ్ళు వేజ్ లెవెల్ 1. సో ఒక 2 ఏళ్ల పై నుండి 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ ఓన్గా వాళ్ళు వర్క్ చేసేటోళ్ళు, సూపర్విజన్ అవసరం లేని వాళ్ళు, అండ్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేటోళ్ళు, వీళ్ళు లెవెల్ 2 కిందకు వస్తుంది. లెవెల్ 3 వచ్చేసి సీనియర్ ఇంజనీర్స్. ఓకే, అండ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కీ ప్లేయర్స్ ఆ పర్టికులర్ టీంలో, అండ్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకునేటోళ్ళు. అండ్ 4th వచ్చేసరికి మేనేజ్మెంట్ ఆర్ కంప్లీట్ టాప్ మోస్ట్ ఆర్కిటెక్ట్ లెవెల్ పొజిషన్స్ ఆర్ బిజినెస్ క్రిటికల్ ఇంపాక్ట్ కొట్టేవి అండ్ హైయెస్ట్ శాలరీస్ ఉండేటోళ్ళు లెవెల్ 4 ఇంతవరకు. సో దీనిలో ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా మారింది అంటే ఓకే, సో మల్టిపుల్ సెలక్షన్స్ ఉంటాయి, సింగిల్ సెలక్షన్ కాదు, సింగిల్ రౌండ్ కాదు. ఓకే, అన్ని రిజిస్ట్రేషన్స్ని ఒకటేలాగా ట్రీట్ చేయరు. ఓకే, సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి యుఎస్సిఐఎస్ వేజ్ లెవెల్ టాప్ని పిక్ చేస్తుంది, లెవెల్ 4ని. ఓకే, సెకండ్ సెలక్షన్ వచ్చేసి వేజ్ లెవెల్ 3, థర్డ్ సెలక్షన్ వచ్చేసి వేజ్ లెవెల్ 2, లెవెల్ 1 ఒకవేళ లెఫ్ట్ ఓవర్ ఏమైనా మిగిలితే లెవెల్ 1కి. ఓకే, సో అంటే టాప్ మోస్ట్ శాలరీ వచ్చే పర్సన్కి హై డిమాండ్ ఉంది, లోయెస్ట్ శాలరీ వచ్చే పర్సన్కి లో డిమాండ్ ఉంది. ఓకే, అయిపోతుంది. సో ఎవరికైతే తక్కువ శాలరీ వస్తుందో వాళ్ళకి హెచ్1బి అనేది రాదు. అండ్ ఆల్సో ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ పెడతా, చెక్ చేసుకోండి, చాలా నీట్గా ఉన్నాయి డీటెయిల్స్ దీనిలో. ఓకే, సో బేసిక్గా ఎంట్రీ లెవెల్ వాళ్ళకి హెచ్1బి రావు, అంటే మాస్టర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఆర్ వెరీ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే మోస్ట్ ఓపీటీ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ లెవెల్ జాబులు చేస్తారు, లోవర్ పేమెంట్ ఉంటుంది, లెస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అండ్ ఆ పర్సన్ ఈజీగా తీసేయచ్చు. ఓకే, అందుకు ఈ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఆల్మోస్ట్ బాటమ్ ఆఫ్ ది క్యూలోకి వస్తారు. ఓకే, అండ్ బేసిక్గా ఎంప్లాయర్స్ లోవర్ వేజెస్ ఇచ్చి కాస్ట్ సేవింగ్ చేసుకునే పరిస్థితి ఉండేది. ఆ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు
ప్రీవియస్‌గా ఎంత సాలరీ ఎక్కువున్నా తక్కువ సాలరీలో ఫైల్ చేసేటోళ్ళు. ఓకే. వాళ్ళు సేవ్ చేసుకునేటోళ్ళు. ఇప్పుడేందంటే వాళ్ళు పేరోల్ తక్కువ రన్ చేస్తే వాళ్ళకే ఎఫెక్ట్ కొడతది. ఓకే. అంటే వాళ్ళు ఫైల్ చేయాలి అంటే వాళ్ళు ఎక్కువ పేరోల్ ఇవ్వాలి. సో, లోవర్ వేజ్ ఈక్వల్ టు లోవర్ సెలక్షన్ ప్రయారిటీ. సో, ఈ పర్టిక్యులర్ ట్రేడ్ ఆఫ్ ఓకే. క్యాండిడేట్స్‌ని డెఫినిట్‌గా ఎఫెక్ట్ కొడుతుంది. అండ్ ఎంప్లాయర్స్ చాలా వరకు హెచ్-1బీలు ఫైల్ చేయరు ఇట్లాంటి పరిస్థితి ఉంటే. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ రిడక్షన్. ఓకే. హై వేజు, హై స్కిల్ ఉంటే ఆబ్వియస్‌గా హై వేజ్ రావాలంటే నీకు హై స్కిల్ ఉండాలి. ఓకే. అట్లనే హై స్కిల్ ఉంటే నీకు లోవర్ రిస్క్ ఉంటది. అట్లనే నీకు లోవర్ రిస్క్ ఉంటే ఆబ్వియస్‌గా ప్రిఫర్ చేస్తారు క్యాండిడేట్. అంటే నువ్వు చేయాల్సిన మేజర్ థింగ్ ఏందంటే హై స్కిల్ ఉండాలి. నీకు డెఫినిట్‌గా ఖచ్చితంగా హై స్కిల్ ఉండాలి. ఆ హై స్కిల్ ఉంటేనే నీకు కరెంట్ ఏమైనా చేయొచ్చు. అంటే మాస్టర్ స్టూడెంట్స్ ఈ మోస్ట్ రీసెంట్ టైంలో చాలామంది సబ్జెక్ట్ అన్నది వదిలేసి ర్యాండమ్‌గా వచ్చేసి జస్ట్ లైక్ దట్ జాబ్‌లు వస్తాయనే మైండ్ సెట్‌లో ఉన్నవాళ్ళు చాలామంది వచ్చారు. ఒక 5 ఇయర్స్ టైంలో చూస్తే ఆ సిట్యుయేషన్ ఇప్పుడు నడవదు. మీరు ఖచ్చితంగా స్కిల్‌ని ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. లేకపోతే మీకు ఫ్యూచర్ లేదు. ఓకే. అట్లనే ఇతను ఈ వెబ్‌సైట్‌లో మిత్స్ వర్సెస్ రియాలిటీ కూడా యాడ్ చేసిండు. ఓకే. సో, ప్రతి ఒక్క హెచ్-1బీకి ఈక్వల్ ఛాన్స్ ఉంటదంట. లేదు. రియాలిటీ ఏందంటే వేజ్‌ని బట్టి ప్రయారిటీ వస్తది. ఓకే. ఇంతకుముందు మాస్టర్స్ డిగ్రీ అంటే చాలామంది చెప్తున్నారు యూట్యూబ్‌లో మాస్టర్స్ వాళ్ళకి ఈజీ అని. కాదు. మాస్టర్స్ వాళ్ళకి సాలరీ లోయెస్ట్ వస్తది. సో, వాళ్ళకి చాలా ఎఫెక్ట్. సో, ఎంత సాలరీ ఉంటే అంత మ్యాటర్. అంతే తప్ప మాస్టర్స్ డిగ్రీయా, బ్యాచిలర్ డిగ్రీయా సంబంధం లేదు. ఓకే. సో, ఒకవేళ వేజ్ లెవెల్ 1 వాళ్ళకి ఫస్ట్ రౌండ్‌లో అయిపోతే సో, దేర్ విల్ బి నో రౌండ్స్. ఓకే. ఒకవేళ వేజ్ లెవెల్ 1 అయిపోయినా కూడా మళ్ళీ రౌండ్స్ ఉంటాయని అనుకోవచ్చు. బట్ అదేం లేదు. వేజ్ లెవెల్ 1లోనే 85,000 హెచ్-1బీ అప్లికేషన్స్ ఉంటే డన్. ఇంకో రౌండ్ లాటరీ అనేది జరగదు. సో, అది సిట్యుయేషను. సో, ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో ఇంకా డీటెయిల్స్ ఏం పెట్టిండంటే ఈ పర్టిక్యులర్ సిస్టమ్‌లో అసలు విన్ అయ్యేటోళ్ళు ఎవరు? సో, బెస్ట్ హైయెస్ట్ సాలరీ రావాలంటే కరెంట్ మార్కెట్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్సు, ఏఐఎంఎల్ ఇంజినీర్సు, సైబర్ సెక్యూరిటీ అండ్ ఒక స్పెసిఫిక్ డొమైన్‌లో కంప్లీట్ డెప్త్ ఉన్నవాళ్ళు. వీళ్ళకి స్టిల్ సాలరీస్ చాలా హై ఉన్నాయి యూఎస్‌లో. సో, ఇంత సాలరీ ఉంది కాబట్టి వీళ్ళకి స్టిల్ వాల్యూ ఉంది. వాళ్ళకి డెఫినిట్‌గా హెచ్-1బీ వస్తది. ఎందుకంటే సాలరీస్ హై ఉంటాయి. మీ కెరీర్ పాత్‌ని ఇటు ఫోకస్ చేసుకుంటే మీకు సాలరీ హై వచ్చే ఛాన్స్ ఉంది. టెస్టింగ్ ఏదో చిన్నవి పట్టుకుంటే మాత్రం డెవాప్స్ ఇంజినీర్ ఇట్లా అని వాళ్ళకి సాలరీలు రావు. వాళ్ళ టైం అయిపోయింది. ఓకే. ఎక్కువ స్ట్రగుల్ అయ్యేటోళ్ళు ఎవరు అంటే కాలేజ్ గ్రాడ్యుయేట్స్, ఓపీటీ ఓన్లీ రోల్స్ ఉన్నోళ్ళు, బేసిక్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, క్యూఏ చెప్పినా కదా! క్యూఏ కంప్లీట్ అవుట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. ఓకే. క్యూఏలో జాబ్‌లు అన్నీ అయిపోయినంటే క్లోజు. హెచ్-1బీకి అసలు క్వాలిఫికేషన్ కూడా రాదు. ఓకే. స్టూడెంట్స్ అండ్ ఎంఏ స్టూడెంట్స్ ఓపీటీ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ జాబ్ అయినా సరిపోతుంది అనుకుంటే మాత్రం తప్పు. ఓకే. ఒక లో పేయింగ్ రోల్ ఉంటే మాత్రం మీ హెచ్-1బీ ఆగిపోతుంది. మీ ఓపీటీ టైం వేస్ట్. ఫోర్స్ఫుల్గా ఓపీటీ అయిపోయినా ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది హెచ్-1బీ రాక. సో, ఇది పర్టికులర్గా మోస్ట్ ఇంపార్టెంట్. సో, మీరు జాబ్ చూస్ చేసుకునేటప్పుడు అండ్ మీరు స్కిల్ చూస్ చేసుకునేటప్పుడు జస్ట్ ఫర్ జాబ్ సాలరీ కోసం కాదు, మీ హెచ్-1బీ కోసం చూస్ చేసుకోవాలి. మీ జాబ్ ఎంత కాంప్లెక్స్ ఉంటే మీకు అంత సాలరీ వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు హెచ్-1బీ వస్తుంది. సో, ఇమోషనల్ రియాలిటీ బేసిక్‌గా మెనీ స్టూడెంట్స్ ఫీల్ చీటెడ్ అని చెప్పేసి అన్నాడు. కానీ అదేం లేదు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎవడికైతే సాలరీ ఎక్కువ కొడతాడో వాడికే వర్కౌట్ అవుతుంది. ఓకే. అది కూడా స్కిల్ ఉన్నోడికి. అంటే హూఎవర్ హ్యాస్ స్కిల్ దే విల్ గెట్ బెనిఫిటెడ్. స్కిల్ లేనోళ్ళు బిస్కెట్. ఈ పర్టికులర్ దానిలో నడవదు. ఓకే. సో, ఇప్పుడున్న 2026లో హెచ్-1బీ రావాలంటే సాలరీ హై ప్రయారిటీ ఉంది. మీ వేజ్ లెవెల్ని బట్టి మీ సర్వైవల్ అనేది పాసిబిలిటీ ఉంది యూఎస్‌లో. ఎంట్రీ లెవెల్ అయితే మీరు కంప్లీట్‌గా అవుట్. ఇది కరెంట్ సిట్యుయేషను. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఈ పర్టికులర్ visalife.net వెబ్‌సైట్ లింక్‌ని డిస్క్రిప్షన్ పెడతా. సో, క్లియర్‌గా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో పెట్టండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.